అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 10th క్లాస్ ప్రీ ఫైనల్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బయాలజీ జనరల్ సైన్స్ పేపర్ 2కి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బయాలజీ ఎగ్జామ్ వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుందమ్మా. సమయం వచ్చేసి 2 గంటల సమయం. అర్థమవుతుంది. ఫిజిక్స్ సపరేట్, బయాలజీ సపరేట్ ఉంటుంది. ఫిజిక్స్కి 50 మార్కులు, బయాలజీకి 50 మార్కులు. తర్వాత ఇది వచ్చేసి విషయ సూచికమ్మ. ఫస్ట్ మీరు ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతనే మీరు ఎగ్జామ్లోకి వెళ్ళండి. మనకి ఇన్స్ట్రక్షన్స్ చదువుకునే కూడా సమయం ఇస్తారు. ఖచ్చితంగా అంటే ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాతే మీరు క్వశ్చన్ పేపర్ని ఎంటర్ కాండి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెక్షన్ 1లో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చినారమ్మా. 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి 6 ఇచ్చినారు. కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముడి పదార్థాలను పేర్కొనండి. తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంది. నేను రెండిట్లో చెప్పడం ఎంత అవుతుందనే ఉద్దేశంతో కేవలం తెలుగులో మాత్రం చెప్తున్నాను. తర్వాత రెండవ ప్రశ్న, పర్యావరణ పరిరక్షణపై ఒక వివాదం రాయండి. పటంలో చూపబడ్డ పరికరం యొక్క ఉపయోగం ఏమిటి? తర్వాత సిఎఫ్సిని విస్తరించండి. ఎక్స్ క్రోమోజోమ్ కలిగిన శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందితే ఏం జరుగుతుంది? పట్టికలో ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి పిల్ల తరం యొక్క జన్యు నిష్పత్తిని కనుగొనండి. తర్వాత సెక్షన్ 2 అమ్మ. ఇక్కడ చూస్తే మీకు 2 మార్కుల క్వశ్చన్స్ అమ్మ. 4 ఇస్తారు. 4 8 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 7, మీ ప్రాంతంలో వ్యర్థాలను తగ్గించడానికి పర్యావరణ అనుకూలమైన 2 పద్ధతులను వివరించండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8, లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించడం ఆపివేస్తే ఏం జరుగుతుంది? 9వ క్వశ్చన్, ఇవ్వబడ్డ పేరాగ్రాఫ్ చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. తర్వాత అనేక హార్మోన్లు విడుదలలో హైపోథెరలమును ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు ఎప్పుడైతే పెరుగుదల హార్మోన్ స్థాయి తక్కువగా ఉంటుందో అప్పుడు హైపోథలామస్ పెరుగుదల హార్మోన్ కారణాన్ని విడుదల చేస్తుంది. ఇది పీయూష గ్రంథి పెరుగుదల హార్మోన్ను విడుదల చేసేట్లు ప్రేరేపిస్తుంది. ఇక్కడ పీయూష గ్రంథి కార్యకలాపాలను ఏది నియంత్రిస్తుంది? తర్వాత ఏ హార్మోన్ లోపం మరుగుజ్జుతనానికి కారణమవుతుంది? క్వశ్చన్ నెంబర్ 10, ఆవరణ వ్యవస్థ నుండి అన్ని మాంసాహార జంతువులను తొలగిస్తే ఏం జరుగుతుంది? సెక్షన్ 3 అమ్మ. ఇక్కడ చూడండి, వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియల మధ్య భేదాలు ఏమిటి? మానవ స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క పటాన్ని గీసి భాగాలను గుర్తించండి. నాడీ కణం యొక్క చక్కని పటాన్ని గీసి భాగాలు గుర్తించండి. జాతుల జనాభాకు స్థిరత్వాన్ని అందించడంలో ప్రత్యుత్పత్తి ఎలా సహాయపడుతుంది? ఓజోన్ పొర క్షీణతకు తగ్గించడానికి కొన్ని చర్యలను సూచించండి. దిగువ పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వండి. గుండె యొక్క గది, అనుసంధానించబడిన రక్తనాళాలు, దీని నుండి రక్తాన్ని స్వీకరిస్తుంది, రక్తాన్ని దీని నుండి పంపుతుంది. రక్త రకం, ఇది కుడి కర్ణికకు సంబంధించినది. తర్వాత కుడి జఠరికకు సంబంధించినటివి. తర్వాత ఎడమ కర్ణికకు సంబంధించినటివి, ఎడమ జఠరికకు సంబంధించినటివమ్మా. తర్వాత ఆమ్లజనీకరణం కోసం గుండెలోని ఏ గది ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపుతుంది? గుండె యొక్క ఏ వైపు ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది? గుండె నుండి ఊపిరితిత్తులు మినహా శరీర భాగాలకు రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి? శరీరంపై భాగాల నుండి గుండె యొక్క ఏ గది ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది? సెక్షన్ 4 అమ్మ. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16, 17లో ఏదో ఒక్కొక్కటి రాయాల.
కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరమని నిరూపించడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించండి. రైజోపస్లో సిద్ధ బీజాలను పరిశీలించే కృత్యాన్ని వివరించండి. నంబర్ 17 లక్ష్యాలు ఎలా వ్యక్తపరచబడతాయో ఉదాహరణతో వివరించండి. లక్ష్యాలు ఎలా వ్యక్తీకరించబడతాయో ఉదాహరణలతో వివరించండి. లేదా మొక్కలలో కాంతి అనువర్తనం ఎలా సంభవిస్తుందో వివరించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్